హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో అయితే సప్నక్క వాళ్ళు వనభోజనాలకు వెళ్ళిన రోజుది. కేవలం సప్నక్క వాళ్ళు మాత్రమే కాదండి, ఊరంతా వనభోజనాలకు వెళ్ళారు. అప్పుడు సప్నక్క మమ్మల్ని కూడా తీసుకెళ్ళింది. ఈ వనభోజనాలకు మా జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. ఎందుకో ఫ్రెండ్స్, ఈ వనభోజనాలు అనడంతోటే మాకు మా డాడీ మాతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మా డాడీకి ఏమిష్టమని మనం అడిగితే ఏం ఆలోచించకుండా వనభోజనాలకు వెళ్ళడం అని చెప్పేవాడు. మా డాడీ నుండి మాకు కూడా ఆ ఇష్టం వచ్చేసింది. కానీ మేమెప్పుడు వనభోజనాలకు వెళ్ళలేదు. రామనపల్లెలో రీసెంట్లీ ఊరందరూ కలిసి వనభోజనాలకు వెళ్ళారు. కానీ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం వెళ్ళలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళరు. ఇంకా అక్కని నన్ను రాజన్న వాళ్ళు వాళ్ళతో తీసుకెళ్లారు. ఎంతైనా మన ఫ్యామిలీతో వెళ్తే ఆ ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మేము సప్నక్క వాళ్ళతో వెళ్తున్నాము. సప్నక్క అయితే మమ్మల్ని మమ్మీ ఆరోగ్యం బాలేదని, ఇంకా వేరే కారణాలతో బాధగా ఉండకండిరా, ఈ రోజు మీరు సంతోషంగా ఉండాలని చెప్పింది. మేం కూడా సరే అక్క అన్నాము. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే సప్నక్క తలస్నానం చేసి ఇంట్లో ఉన్నటువంటి ఉప్పలమ్మకు కొబ్బరికాయతో నైవేద్యంతో మొక్కుకుంది. ఆ తరువాత మటన్, ఇంకా అక్క తినదని చికెన్, బబ్బర్లతో గుడాలు, అదే విధంగా పూరీలు, బగారన్నం చేసింది. మేము అక్కతో మమ్మీ బాలేదు, మేము రామక్క అన్నాము. అలా అనకూడదు చిట్టి, సంవత్సరంలో ఒక్కసారి ఇలా వనభోజనాలకు వెళ్ళాలి. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఒకవేళ మనం ఇంటి దగ్గరనే ఉంటే ఊరు మొత్తం కీడు మన మీదే పోతుంది అంది. కాబట్టి తప్పకుండా వెళ్ళాలిరా అని చెప్పింది. ఇంకా మేమైతే అక్క అలా చెప్పడంతోటే సరే అన్నాము. అక్క మేము రావాలని చెప్పిందో లేదో నిజమే చెప్పిందో మాకేం అర్థం కాలేదు. ఇంకా మా వంశాన్నైతే సప్నక్కకు మొదటగా గంపెత్తి ఇల్లు దాటిన తరువాత నన్ను ఎత్తుకోమన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఈ గంపకున్నటువంటి తెల్ల సున్నం అక్క నేనే పుదించాము. ఇంకా మేమైతే వనభోజనాల కోసం అక్క వాళ్ళ ఊరికి దగ్గరున్నటువంటి గుట్ట దగ్గరికి వెళ్ళాము. ఇది వీణవంక రూట్ లో ఉంటుంది. అసలు ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా పచ్చటి చెట్లతో చాలా అందంగా ఉంది. ఈ ప్లేస్ అంటే మా డాడీకి చాలా ఇష్టం. మా డాడీతో మేము ఒక సంవత్సరము వచ్చాము. కానీ మేమప్పుడు చాలా చిన్న పిల్లలం. అక్క వాళ్ళైతే ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తారంట. మా పనులన్నీ తీరేసరికి చాలా లేట్ అయింది. అందుకే గుట్ట దగ్గర అప్పటికే అందరూ మంచి ప్లేసెస్ లో కూర్చున్నారు. కొంచెం మాకైతే ప్లేస్ దొరకలేదు. అంటే మేము కూర్చున్న దగ్గర ఎండొచ్చింది, కానీ కొంచెం 4 o'clock వరకు తగ్గిపోయింది. ఇంకా మేమైతే అన్ని ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోలేదు ఫ్రెండ్స్. సప్నక్క అన్నం మాత్రమే ఇక్కడే వండింది. ఇంకా అందరిలా ఒక్క చోట ఉంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మేమే కాదు ఫ్రెండ్స్, ఈ రోజు ఇక్కడికి వానక్క కూడా వచ్చింది. నిజానికి వానక్క వనభోజనాల కోసం రాలేదంట. చాలా దూరం నుంచి మీ మమ్మీని చూడ్డానికే వచ్చామని చెప్పింది. మాకైతే వానక్క రాగానే స్వీటమ్మని చూసాక చాలా సంతోషంగా అనిపించింది. స్వీటమ్మ ముద్దుగా మాట్లాడుతుంది. హిమాంష్ కూడా చాలా క్యూట్ గా మాట్లాడతాడు. ఈ గుట్ట దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. ఇక్కడికి మేము పవన్ మామయ్య ఆటోలో వెళ్ళాము. ఈ మామయ్య మీ అందరికీ తెలుసు. మన వీడియోస్ లో ఎక్కువ సార్లు ఈ మామయ్య ఆటోలోనే డాడీని డయాలసిస్ కి తీసుకెళ్లాము. సప్నక్క వాళ్ళ ఇంటి పక్కనే ఈ మామయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ స్కూటీ మీద మాకు ఎదురుగా వచ్చింది వేణు మామయ్య. మన మెల్లమ్మ తల్లి షూటింగ్ చేసినప్పుడు మామయ్య కూడా వచ్చాడు. ఇక్కడైతే సప్నక్క ముందుగా దేవునికైతే మొక్కుతుంది వంటలకు వెళ్ళిన దగ్గర. మేమే కాదండి, వంటలకు వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ మొక్కుతారు. మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వంటలకు వెళ్ళిన దగ్గర మన సబ్స్క్రైబర్స్ కూడా కలిశారు. ఆమ్దాల పెళ్లి నుండి బతుకు తెరువు కోసం బయట ప్రాంతాలకు వెళ్ళిన వారు కూడా ఈ వనభోజనాల సమయంలో అందరూ ఇక్కడికి రావడం జరిగింది. మమ్మల్ని చూడగానే హాయ్ జమ్మికుంట సిస్టర్స్, మేము మీ వీడియోస్ రోజు చూస్తాము, మీరంటే మాకు చాలా ఇష్టం అని మాతో వీడియోస్ కూడా తీసుకున్నారు. వాళ్ళకు కూడా ఛానల్స్ ఉన్నాయంట. ఈ గుట్ట పైన నెమలీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ గుట్ట వీణవంకకు వెళ్లే రూట్ లో చాలా పెద్దగా ఉంటుంది. ఉదయాన్నే ఈ గుట్ట నుంచి కిందికి నెమలీలన్నీ దిగుతాయంట. వంశన్న వాకింగ్ కి వెళ్ళినప్పుడు రోజు చూస్తాడంట. మాకు కూడా నెమలుల శబ్దాలు వినిపించాయి. కేవలం నెమలులే కాదండి, ఇక్కడ ఎలుగుబంటిలు కూడా ఉంటాయంట. సప్నక్క వాళ్ళ ఊరు కొండ ప్రాంతాలకు దగ్గరగానే ఉంటుంది. అప్పుడప్పుడు ఇండ్లల్లోకి జంతువులు కూడా వస్తాయంట. మేమైతే వానకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటూ ఉన్నాము. వానక్క వచ్చేసరికి
వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఎందుకంటే వానక్క ఇల్లంతకుంట నుంచి రావాలి, అందుకే లేట్ అయింది. నిజానికి మేము వంటలకు వెళ్ళేసరికి చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. అందరూ ఉదయాన్నే వెళ్లారు. ఇక్కడైతే సప్నక్క బబ్బరి గుడాలలో మటన్ కర్రీ వేసి తినండి చిట్టి అని ఇచ్చింది. నిజానికి మా సప్నక్క ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయింది. ఆ తరువాత ఎంత ఉప్పు వేసుకున్నా కలవలేదు. అందుకే కొద్దిగా తినేసి మామయ్యకి ఇచ్చేసాము. అలా అని ఎంగిల్ చేసినవి ఇవ్వలేదు, ఒక పక్కకని తినేసాము. ఈ వంటల కార్యక్రమంలో మేము ఫస్ట్ టైం ఇక్కడ కనిపిస్తున్న గుట్టెక్కాము. ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేనిది ఫ్రెండ్స్. ఒక గొర్రెవై బాయిలో పడితే ఉన్న గొర్రెలన్నీ బాయిలో పడ్డాయంట. మా అమ్మమ్మ తరచూ చెప్తుంది. అలా అయింది అక్క పరిస్థితి, నా పరిస్థితి. ఆ గుట్ట చూడ్డానికి చిన్నగా ఉన్నా ఎక్కుతుంటే చుక్కలు కనిపించాయి ఫ్రెండ్. మధ్యలో దిగుదామంటే దారి తెలియదు. ఎక్కేటప్పుడు ఏమనిపించలేదు. ఒక 20 మందిమి కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఎలాగో అలా టాస్క్ కంప్లీట్ చేసాము. కానీ దిగేటప్పుడు చూడాలి. మా అక్క అయితే దిగేటప్పుడు జారుడు బండ నుంచి జారినట్టు జారింది. మా వంశన్న అప్పటికి చేయిస్తున్నా కూడా వినకుండా నేను కూర్చొని వస్తా, ఈజీగా ఉంటుందని సినిమాలలో చూపించినట్టుగా ప్రయత్నం చేసింది. ప్రయత్నం కాస్త వెడుసు కొట్టి జారుకుంటూ కిందికి వచ్చేసింది. అసలు మేము ఆ టైంలో షూట్ చేయలేదు, కానీ లేదంటే ఈ వీడియో వైరల్ అయ్యేది. నిజం ఫ్రెండ్స్, మేమైతే నవ్వలేక చచ్చిపోయాము. అందరం కలిసి అక్కని గట్టిగా పట్టుకుని అక్క వైట్ ప్యాంట్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎలాగో అలా అందరం కలిసి అక్కని కిందికి తీసుకొచ్చాము. అక్క అవతారం చూసి కిందున్న వాళ్ళంతా షాక్ అయ్యారు. మా సప్నక్క అయితే ఎందుకు ఎక్కావు చిట్టి, కిందుంటే అయిపో కదా అని అక్కని కోప్పడింది. ఈ గుట్టెక్కే వీడియోస్ ఈ వీడియో ఎండింగ్ లో ఉంటాయి, చూసి నవ్వుకోండి. ఇంతలో మా వానక్క రానే వచ్చింది. స్వీటమ్ అయితే ఎంత క్యూట్ ఉందో చెప్పలేం ఫ్రెండ్స్. ఏదో ఫారెన్ నుంచి వచ్చినట్టు కనబడింది మాకైతే. నిజంగా మీరు కూడా చూడండి వీడియోస్ లో, చాలా క్యూట్ గా మాట్లాడుతుంది స్వీటమ్మ. వచ్చిన కొద్దిసేపు సిగ్గుపడింది, తర్వాత మామూలుగా ఉండింది. వానక్క వాళ్ళ ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్. వానక్కకి 2 పిల్లలు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది వానక్క వాళ్ళ హస్బెండ్. అక్క వాళ్ళైతే ఇల్లంతకుంటలో ఉంటారు. ఇల్లంతకుంట అంటే జమ్మికుంట దగ్గర కాదు ఫ్రెండ్, మానసాదేవి టెంపుల్ దగ్గరది. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాము. ఇంకా మాతో పాటు గుట్టెక్కడంలో వానక్క కూడా బుక్ అయింది. అక్క అయితే మధ్యలోకి వచ్చిన తర్వాత ఇంకా గుట్ట ఎంత దూరం వెళ్ళాలరా తమ్ముడు అని వంశానని అడిగింది. అసలు ట్విస్ట్ ఏంటంటే గుట్ట మొత్తం ఎర్జి వరకు ఎక్కిన తరువాత అక్కడ కొండెంగలు అండ్ కోతులు కుప్పలుగా ఉన్నాయి. ఇంకొక 5 నిమిషాలు మేము ఎండింగ్ కి చేరుకున్నాం అనేసరికి వాటిని చూసి మేము భయపడ్డాము. ఇంకా చేసేదేం లేక తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము. ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు ఫ్రెండ్. వీలైతే మేము వంశన్నకు చెప్పి హాలిడేస్ లో అక్క వాళ్ళకైతే మొలంగూర్ గుట్ట వాకబుల్ డిస్టెన్సే, ఆ మొలంగూర్ గుట్టని ఎక్కాలని అనుకుంటున్నాము. అది మా వల్ల అవుతుందో లేదో అని భయమేస్తుంది. వంశన్న అయితే ఇప్పటికే 2-3 టైమ్స్ ఎక్కాడంట. మొలంగూర్ గుట్టకి దూద్ బావి కూడా ఉంటుందంట. ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదంట. అది సప్నక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఫ్రెండ్. మనం ఆమ్దాలపల్లికి వెళ్తుంటే మనకి టచ్ అవుతుంది. అండ్ అదే విధంగా మీలో ఎంతమంది మొలంగూర్ గుట్ట ఎక్కారో కామెంట్ చేయండి. సప్నక్క అయితే చాలా టేస్టీగా మటన్ కర్రీ, పూరీలు, బగారన్నము ఇంకా అన్ని ఐటమ్స్ చేసింది. మేమైతే చాలా ఇష్టంగా తిన్నాము. ఎందుకో ఫ్రెండ్స్, ఇంట్లో తిన్నదానికంటే అడవిలో పచ్చడి మెతుకులు తిన్న మంచిగానే అనిపిస్తుంది. ఆ ఫీలే వేరుంటుంది కదా. అది మాకే కాదు అందరికీ అలాగే ఉంటుందని అనుకుంటున్నాము. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాతో అలాగే అంటుంటారు. ఇంకా మీరు కూడా నా ఫ్రెండ్సే కదా ఫ్రెండ్, మీకు కూడా అలాగే అనిపిస్తుందని అనుకుంటున్నాము. మేము గుట్టెక్కిన వీడియోస్ క్యాప్చర్ చేసాం, కానీ ఈ ఫోన్ లో ఆ వీడియోస్ అవైలబుల్ లేవు ఫ్రెండ్స్. వంశన్న ఫోన్ లో క్యాప్చర్ చేసాము. ఇంతకీ ఈ వీడియోస్ అన్ని తీసింది మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్. మన ఎల్లమ్మ తల్లి షూటింగ్ లో 2 ట్విన్స్ కనపడ్డారు, కమలన్న, కౌశికన్న. కమలన్న అయితే ఈ వీడియోస్ అన్ని తీశాడు, అందుకే అన్న వీడియోస్ లో కనిపించలేదు. గుట్టెక్కిన వీడియోస్ వంశన్న మొబైల్ నుంచి తీసుకొని తప్పకుండా షార్ట్ రూపంలో మేము అప్లోడ్ చేస్తాము. ఇక్కడ మా అక్క కోసం అయితే మా సప్నక్క చికెన్ ఫ్రై చేసింది. ఎందుకంటే మా అక్క మటన్ తినదు కాబట్టి ఆ చికెన్ కూడా బొగ్గులైతేనే తింటది, అంటే ఫ్రై ఫ్రెండ్స్. తప్పుగా అనుకోకండి. మేము గుట్టెక్కేటప్పుడు అయితే స్వీటమ్మను హిమాన్షన్ అయితే తీసుకెళ్లలేదు.
తమ్ముళ్ళు, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళనైతే స్వప్నక్క దగ్గరనే ఉంచాము. ఇంతకీ ఈ వీడియో ఎప్పటిదనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఒక వారం రోజుల క్రితంది. ఈ రోజు వనభోజనాలే కాకుండా ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ స్పెషల్ ఉందని మాకు ఈవినింగ్ 6 o'clock తెలిసింది. మేము ఆల్రెడీ షార్ట్స్ లో అప్లోడ్ చేశాము. ఇంకా మేమందరం కలిసి వానక్క వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నాము. స్వీటమ్మును హిమాంశు వాళ్ళ మమ్మీతో ఎవరైనా ఫొటోస్ దిగిన, వాళ్ళ మమ్మీతో ఎవరైనా మాట్లాడినా కూడా ఏడుస్తున్నారు. ఇంకా మీరే చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వానక్క వాళ్ళ తమ్ముళ్ళు ఫనన్న మున్నన్న అక్కతో ఫొటోస్ దిగుతుంటే స్వీట్ అమ్మ ఒకటే ఏడవడం మనం వీడియోలో చూసినట్లయితే కనిపిస్తుంది. ఇంకా ఫనన్న అయితే స్వీట్ అమ్మని బెదిరిస్తున్నాడు. ఎవరైనా పిల్లలు అలాగే చేస్తారు కదా ఫ్రెండ్స్, చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాము. ఇంకా మేమందరం కలిసి అయితే భోజనం చేస్తున్నాము. తెచ్చుకున్న థమ్స్అప్ అయితే కూలింగ్ తగ్గిపోయింది. చేసేదేం లేక అలాగే తాగాము. ఈ వంటలకు కొంతమంది ఆషాఢంలో వెళ్తారు, కొంతమంది శ్రావణంలో వెళ్తారు. ఇంతకీ మీ ప్రాంతంలో ఏ టైంలో వెళ్తారో కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వాయిస్ ఓవర్ లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఎక్స్క్యూజ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని ఆశిస్తున్నాము. మీ మంత్ వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం వల్ల మా ఛానల్ గ్రోత్ అయితే తగ్గిపోయింది. ఇక నుంచైనా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాము. మా ఛానల్ గ్రోత్ టోటల్ పడిపోయింది ఫ్రెండ్స్. మీ విలువైన టైం ని కేటాయించి మా ప్రతి వీడియో చూడగలరు. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ రన్ చేసే వాళ్ళు వారికి ఎన్ని కష్టాలున్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపకూడదు. దాని వల్ల ఇన్నాళ్ళ కష్టం వృధా అయిపోతుంది. మేము ప్రస్తుతం అదే ఫేస్ చేస్తున్నాము. అందుకని చెప్పేసి ఇక నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాము. వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.